ఈరోజు మనము కర్నూలుకు 25 కిలోమీటర్ల దూరంలో గల శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారు వెలిసిన అలంపూరు దేవస్థానంలోని ఒక దేవ పుష్కరిణి గురించి తెలుసుకుందాం. ఇది నాగకన్యల కోనేరు, దీన్నే దేవ పుష్కరిణి అంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితము శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారు వెలిసిన కాలంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన తీర్థం ఇది. తదనంతర రాజుల కాలంలో తీర్థం చుట్టూ మెట్ల మార్గం నిర్మించడం ద్వారా కొలను ఏర్పరిచారు. ఈ పవిత్ర జలమును స్వామి అమ్మవార్ల సేవా కైంకర్యములకు వినియోగించేవారు. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్త కాలంలో సాక్షాత్తు నాగకన్యలు ఈ కోనేరులో విహరిస్తారని ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఇందుకు నిదర్శనంగా నేటికి దేవతా సర్పములు సంచరించుటను పలువురు ప్రత్యక్షంగా వీక్షించడం జరిగింది. పలు దశాబ్దాల క్రితం పూర్తిగా మరుగుపడిన ఈ కోనేరు 2016వ సంవత్సరం కార్తీక మాసంలో పునరుద్ధరణ కావించబడింది. ఈ క్షేత్రంను దర్శించుటకై హైదరాబాద్ నుండి కర్నూలు మార్గంలో కర్నూలుకి సమీపంలో అలంపూరు చౌరస్తా నుండి అలంపూర్కి చేరుకోగలరు. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర ఆలయంతో పాటు శక్తిపీఠమైనటువంటి శ్రీ జోగులాంబ అమ్మవారి క్షేత్రం కూడా చాలా ప్రముఖమైనవి. అంతేకాదు ఇక్కడ వివిధ రకాల శివాలయాలు, వాటి గోపురాలు కూడా కలవు. హాయ్ అండి, మీనాక్షి రెడ్డి బయటింటి క్రియేషన్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే.